డియర్ ఆస్పిరెంట్స్, ఈ వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్, భారత్లో పార్లమెంటరీ ప్రభుత్వ విధానం గురించి సరైనవి ఏవి? ఆన్సర్ పైవన్నీ సరైనవే. అంటే ఒకటి, భారత రాజ్యాంగంలోని 5వ భాగంలో ఆర్టికల్ 74, 75, 77 మరియు 78లలో ప్రధానమంత్రి మరియు మంత్రిమండలికి సంబంధించిన వివరాలను పొందుపరిచారు. పార్లమెంటరీ వ్యవస్థ ముఖ్య లక్షణం 2 రకాలైన అధిపతులను కలిగి ఉండడం. రాజ్యాంగపరంగా ఉండే రాష్ట్రపతి నామమాత్ర అధికారాన్ని కలిగి ఉంటే, ప్రధానమంత్రి అధ్యక్షన ఉన్న కేంద్ర మంత్రిమండలి వాస్తవ అధికారాలను చెలాయిస్తుంది. పార్లమెంటరీ తరహా విధానాన్ని మన దేశం అనుసరించుట వలన ప్రధానమంత్రి అధ్యక్షతన ఉండే మంత్రిమండలి దేశ పరిపాలనలో వాస్తవికమైనదిగా పనిచేస్తుంది. రాజ్యాంగం పరంగా మంత్రులు అందరూ సమానమే. మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తి పదవీకాలం అధికారంలో కొనసాగింపజేసి 8 సార్లు అవిశ్వాస తీర్మానం ఎదుర్కొన్న ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ పివి నరసింహారావు. పివి నరసింహారావు గురించి కొన్ని బిట్స్ తెలుసుకుందాం. పివి నరసింహారావు పదవీకాలం జూన్ 21, 1991 నుంచి 16 మే 1996 వరకు. ఈయన జన్మస్థలం కరీంనగర్, తెలంగాణ స్టేట్. దక్షిణ భారతదేశం నుండి మొదటి ప్రధానమంత్రి. తెలంగాణ రాష్ట్రం లేదా అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి ప్రధాని అయిన ఏకైక వ్యక్తి. పార్లమెంట్లో ఏ సభలోనూ సభ్యత్వం లేకుండా ప్రధాని అయిన మొదటి వ్యక్తి. తర్వాత నంద్యాల నుండి లోక్సభకు ఎంపిక అయినాడు. ముఖ్యమంత్రి పదవి నిర్వహించి, అంటే 1971 నుంచి 73లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధాని అయిన 4వ వ్యక్తి. భారతదేశంలో నూతన సంస్కరణలు అంటే ఎల్పిజి, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ 1991లో ఈయన ప్రవేశపెట్టారు. లుక్ ఈస్ట్ పాలసీని ప్రవేశపెట్టారు. ఈ పాలసీ విధానం పశ్చిమ దేశాల అభివృద్ధి చెందిన దేశాలను తూర్పు దేశాల్లో అభివృద్ధికి సహకరించడం. దేశ్ బచావో దేశ్ బనావో అనే నినాదాన్ని ఇచ్చారు. బహుభాషా కోవిదుడు. 14 భాషల్లో ఈయనకు ప్రావీణ్యత ఉంది. బాబ్రీ మసీదు విధ్వంసం 1992 డిసెంబర్ 6న వీరి కాలంలో జరిగింది. ఇది అయోధ్యలో జరిగింది. సెయింట్ కిట్స్ ఫోర్జరీ కుంభకోణంలో ఆరోపణ ఎదుర్కొన్న ప్రధాని. లఖూభాయ్ పాఠక్ చీటింగ్ కేసులో 3 సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కొన్నారు. ఈ కేసులో స్పెషల్ కోర్టు శిక్ష విధించగా ఢిల్లీ హైకోర్టు కొట్టివేయడంతో శిక్ష అమలు కాలేదు. పివి నరసింహారావు రాసిన గ్రంథాలు. ద ఇన్సైడర్, అంటే ఇది ఇన్సైడర్ ఈయన ఆత్మకథ. 2 సహస్రఫాణి. నెక్స్ట్, విశ్వనాథ సత్యనారాయణ రచించిన 1000 పడగలు అనే నవలను సహస్రఫాణి అనే పేరుతో హిందీలోకి అనువదించాడు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిలో లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులను కలిగి ఉన్న కమిటీ ఏది? ఆన్సర్ ఏ మరియు బి, అనగా ప్రభుత్వ ఖాతాల సంఘం, ప్రభుత్వ ఉపక్రమాల సంఘం. నెక్స్ట్ క్వశ్చన్, 20 సూత్రాల పథకం ప్రవేశపెట్టి గరీబీ హటావో, అన్యాయ్ హటావో నినాదాలు ఇచ్చిన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ ఇందిరాగాంధీ. ఎక్స్ప్లెనేషన్, ఇందిరాగాంధీ గురించి కొన్ని బిట్స్. ఇందిరాగాంధీ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం నుంచి. భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి. సాధారణ ఎన్నికల ద్వారా అత్యధిక కాలం, అనగా 15 సంవత్సరాల 303 రోజులు ప్రధానిగా పనిచేశారు. రాజ్యసభలో నామినేటెడ్ సభ్యురాలుగా ఉండి ప్రధానమంత్రి పదవిని చేపట్టిన మొదటి వ్యక్తి. ప్రధానిగా ఉండి ఆర్థిక శాఖ మంత్రి బాధ్యతలు చేపట్టిన 2వ వ్యక్తి. ఆర్థిక మంత్రిగా 1969 నుంచి 1970 మధ్యలో పనిచేశారు. మొదటి మధ్యంతర ఎన్నికలను నిర్వహించిన ప్రధాని.
4 సార్లు ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు అనగా 1966, 1967, 1971, 1980. ప్రధానిగా పనిచేస్తూ ఉండి సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన మొదటి వ్యక్తి. అలహాబాద్ హైకోర్టు 1975లో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదని తీర్పు చెప్పింది. కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి అయిన రెండో వ్యక్తి. 1969లో కాంగ్రెస్ చీలిక అనంతరం మొదటి మైనార్టీ ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తి. అంటే 1969లో కాంగ్రెస్ పార్టీ 2 పార్టీలుగా చీలిపోతుంది. ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ కాదు. 1969లో తమిళనాడు నుంచి కాంగ్రెస్ చీలిపోయింది. తమిళనాడు స్టేట్ నుంచి ఒక వ్యక్తి ఉంటాడు. దీనికి సంబంధించిన వీడియో కూడా యూట్యూబ్లో ఒకసారి ఉంటుంది, మీరు ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. ఇప్పుడున్న కాంగ్రెస్, అప్పుడు కాంగ్రెస్ వేరే. నెక్స్ట్, మినీ రాజ్యాంగంగా పిలువబడే 42వ రాజ్యాంగ సవరణను రూపొందించిన ప్రధాని ఈయనే. అంటే ఇందిరాగాంధీయే మినీ రాజ్యాంగంగా పిలువబడే 42వ రాజ్యాంగ సవరణ చట్టం ఈమె కాలంలో జరిగింది. ఈ క్రింది స్టేట్మెంట్లలో ఆర్టికల్స్ మరియు దాని అంశాల్లో సరికాని జత ఏది? ఆన్సర్ ఇక్కడ ఆర్టికల్ 83 అంటే 4th ఆప్షన్. ఆర్టికల్ 83 రాజ్యసభ మరియు లోక్సభల కాలపరిమితి సమానంగా ఉంటుంది అని ఉంది కదా, ఇక్కడ సమానంగా ఉండదు. లోక్సభ 5 సంవత్సరాలు, రాజ్యసభ అనేది శాశ్వత సభ. ఇక్కడ ఇది తప్పుగా ఉంది, మిగతావన్నీ సరైనవి. అనగా ఆర్టికల్ 75(3) కేంద్ర మంత్రిమండలి సంయుక్తంగా పార్లమెంటులో లోక్సభకు బాధ్యత వహిస్తారు. ఆర్టికల్ 75(4) కేంద్ర మంత్రిమండలి సభ్యులచే రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆర్టికల్ 84 పార్లమెంటు సభ్యులకు ఉండవలసిన అర్హతలను తెలియజేస్తుంది. ఆర్టికల్ 77(1) కేంద్రంలో పరిపాలన మొత్తం రాష్ట్రపతి పేరు మీదనే జరుగుతుంది. లోక్సభలో శూన్యకాలం అంటే 0 అవర్ ఎంత సమయం ఉంటుంది? ఆన్సర్ ఆప్షన్ 5 రాజ్యాంగంలో నిర్దేశించబడలేదు. అంటే 0 వరకు ఇంత టైం ఉండాలని చెప్పి ఎక్కడ మెన్షన్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో రాజ్యసభలో సభ్యులుగా ఉండి ప్రధానమంత్రులైన వారు ఎవరు? ఆన్సర్ ఇక్కడ సి చంద్రశేఖర్ మాత్రం రాజ్యసభ నుంచి కాదు, మిగతా వాళ్ళందరూ రాజ్యసభ నుంచి ప్రధానమంత్రి అయిన వాళ్ళే. మిగతా వాళ్ళు అనగా ఇందిరాగాంధీ రాజ్యసభ నుంచే, హెచ్డి దేవగౌడ కూడా రాజ్యసభ నుంచే, నెక్స్ట్ ఇందిరాకుమార్ గుజ్రాల్ అంటే ఐకే గుజ్రాల్ కూడా రాజ్యసభ నుంచే, మన్మోహన్ సింగ్ కూడా రాజ్యసభ నుంచే ప్రధానమంత్రిగా పనిచేశారు. రాజ్యాంగంలో ప్రధానమంత్రి పదవికి సంబంధించి ఎలాంటి ప్రత్యేక అర్హత పేర్కొనలేదు. అయితే పార్లమెంట్లో మాత్రం సభ్యుడిగా ఉండాలి. నియమించబడే సమయానికి పార్లమెంట్లో సభ్యత్వం లేకపోతే నియమించిన రోజు నుండి 6 నెలల లోపు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావాలి. రాజ్యాంగపరంగా ప్రధానమంత్రిగా నియమింపబడడానికి పార్లమెంటు సభ్యుడైతే చాలు. సాధారణంగా ప్రధానమంత్రి లోక్సభలో సభ్యుడిగా ఉంటాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రముఖులు వారి వ్యాఖ్యలలో సరికానిది ఏది? అంటే ప్రధానమంత్రి గురించి కొంతమంది స్టేట్మెంట్స్ ఇచ్చారు, అందులో సరికానిది ఏది? ఆన్సర్ ఇందులో సరికానిది ఆప్షన్ 4. ప్రధానమంత్రికి కల్పించిన అధికారాన్ని ప్రాముఖ్యతను పరిశీలించినట్లయితే వారు నియంతగా మారే ప్రమాదం ఉన్నది అని అన్నది ఇక్కడ ఐవర్ జెన్నింగ్స్ కాదు, కేటీ షా అన్నారు ఈ మాట, ఈ వ్యాఖ్యానం. మిగతావన్నీ సరైనవే. అంటే భారత ప్రధానమంత్రిని అధ్యక్షులతో పోలిస్తే ప్రధానమంత్రి సరైన పోలిక అవుతుంది, కానీ రాష్ట్రపతి కాదు అని అన్నది బిఆర్ అంబేద్కర్. నెక్స్ట్, 2వ ప్రపంచ యుద్ధం తర్వాత పార్లమెంటరీ తరహా
ప్రభుత్వాలలో ప్రధానమంత్రి కీలకమైన పాత్ర పోషిస్తున్నందున పార్లమెంటరీ సలహా ప్రధానమంత్రి తరహా ప్రభుత్వంగా వర్ణించవచ్చు అని అన్నది ఆర్ఎస్ క్రాస్మస్. ప్రధానమంత్రి మంత్రిమండలిలో కేంద్రకం, జీవము మరియు మరణకారకం కనుక ఇతడు ప్రధాన యంత్రాంగానికి ఇరుసు వంటి వాడు అని అన్నది హెచ్జే లాస్కీ. 5th, క్యాబినెట్ ప్రభుత్వం అనే భవనానికి ప్రధాని పునాదిరాయి వంటి వాడు అని అన్నది లార్డ్ మన్రో. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఎవరికి ఉంటుంది? ఆన్సర్ పార్లమెంటుకు ఉంటుంది. క్వశ్చన్: ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గురించి ఈ క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఇందులో సరికానిది ఆప్షన్ 1 అనగా 1985 సంవత్సరంలో కాదు, అమృత్సర్లో సర్వధర్మపై సైనిక జరిగింది. అంటే ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది 1985 కాదు, 1984లో జరిగింది. 1984లో ఆపరేషన్ బ్లూ స్టార్ జరిగింది. మిగతావన్నీ సరైనవే. ఈమె రాసిన గ్రంథం మై ట్రూత్, అంటే ఇందిరాగాంధీ ఆత్మకథ ఇది. నెక్స్ట్ 356వ ఆర్టికల్ ఎక్కువసార్లు వినియోగింపబడింది ఈమె కాలంలోనే. అత్యధిక సార్లు రాష్ట్రపతి పాలన విధించింది కూడా ఈమె కాలంలోనే. సుమారు 37 సార్లు 50 సార్లు ఉంటుంది రాష్ట్రపతి పాలన. నెక్స్ట్ ఇందిరాగాంధీ హత్యపై దర్యాప్తు చేసిన కమిషన్ చైర్మన్ దక్కర్. ఇందిరాగాంధీ 1971 సంవత్సరంలో భారతరత్న అవార్డు పొందారు. ఇందిరాగాంధీ గురించి మరికొన్ని బిట్స్ చూద్దాం. 1969 సంవత్సరంలో మొదటిసారిగా ఈమె 14 బ్యాంకులను జాతీయం చేశారు. 1970 సంవత్సరంలో రాజాభరణాలను రద్దు చేశారు. 1971లో రష్యాలో 20 సంవత్సరాల శాంతి ఒప్పందం జరిగింది ఈమె కాలంలో. 1972లో పాకిస్తాన్ ప్రధాని అయిన జుల్ఫికర్ అలీ భుట్టోతో సిమ్లా ఒప్పందంపై సంతకాలు చేశారు. 1974 సంవత్సరంలో స్మైలింగ్ బుద్ధ అను పేరుతో మొదటి అణుపరీక్షలను పోఖ్రాన్ వద్ద జరిపారు. 1975లో జాతీయ అంతరంగ అత్యవసర పరిస్థితిని విధించారు. ఎక్కువసార్లు జాతీయ అత్యవసర పరిస్థితిని ఈమె విధించారు. 1975 సంవత్సరంలో విధించబడ్డ జాతీయ అంతరంగిక అత్యవసర పరిస్థితిలో జరిగిన అవకతవకలపై ప్రత్యేక కోర్టు యొక్క విచారణను ఎదుర్కొన్నారు. ఈ విచారణ కమిటీ చైర్మన్ షా కమిటీ. ప్రపంచంలోనే అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన మొదటి మహిళ. పదవిలో ఉండగా హత్య గావింపబడిన ఏకైక ప్రధాని. ఈమె హత్య అక్టోబర్ 31, 1984లో జరిగింది. ఇందిరాగాంధీ హత్యపై దర్యాప్తు చేసిన కమిషన్ చైర్మన్ దక్కర్. ఈ క్రింది వాటిలో ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి వారి మంత్రిమండలికి సంబంధించి సమాంతరంగా ఉన్న ఆర్టికల్స్లో సరికానిది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 సరిగా లేదు. ఇక్కడ ఆర్టికల్ 77(1) కాదు, 78(1) ఆర్టికల్ ప్రకారం 78(1) ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను ప్రధానమంత్రి రాష్ట్రపతికి తెలియజేస్తారు. ఇక్కడ ఉన్న ఈ ఆర్టికల్స్ అన్నీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో ప్యారలల్గా ఉంటాయి. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆర్టికల్ 74
రాష్ట్రపతికి కార్యనిర్వహణలో సహాయపడడానికి మంత్రిమండలి ఏర్పాటు చేయబడుతుంది. అదే రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 163 ప్రకారం రాష్ట్ర గవర్నర్కి సహాయ సలహాలు అందించడానికి మంత్రిమండలి ఏర్పాటు చేయబడుతుంది. ఇక్కడ దేశంలో ఆర్టికల్ 78(1) ప్రకారం కేంద్ర మంత్రిమండలి నిర్ణయాలను రాష్ట్రపతికి ప్రధానమంత్రి తెలియజేస్తారు. ఇక్కడ ఆర్టికల్ 167(1) ప్రకారం రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయాలను ముఖ్యమంత్రి గవర్నర్కి తెలియజేస్తాడు. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ ఆర్టికల్ 75(1) ప్రధానమంత్రిని అతని సలహాతో మంత్రిమండలిని నియమించేది రాష్ట్రపతి. అదే సేమ్ రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 164(1) ప్రకారం ముఖ్యమంత్రిని అతని సలహాతో మంత్రిమండలిని నియమించేది గవర్నర్. ఫోర్త్ ఆప్షన్ ఆర్టికల్ 75(1)(a) ప్రధానితో కలిసి కేంద్ర మంత్రిమండలి సభ్యుల సంఖ్య లోక్సభ మొత్తం సభ్యులలో 15% మించరాదు. అదే రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 164(1)(a) ప్రకారం ముఖ్యమంత్రితో కలిపి మండల సభ్యుల సంఖ్య సంబంధిత రాష్ట్ర విధానసభల సభ్యులలో 15% మించరాదు. నెక్స్ట్ ఆప్షన్ 5 75(4) ఆర్టికల్ ప్రకారం కేంద్ర మంత్రిమండలిలో సభ్యులందరిలో 3వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. అదే రాష్ట్రంలో అయితే ఆర్టికల్ 164(3) ప్రకారం రాష్ట్ర మంత్రిమండలిలో సభ్యులందరితో 3వ షెడ్యూల్లో పేర్కొన్న విధంగా గవర్నర్ ప్రమాణ స్వీకారం చేయిస్తాడు. ప్రధానమంత్రికి సంబంధించిన స్టేట్మెంట్లలో క్రింది వాటిలో సరికానిది ఏది? ఆన్సర్ ఇక్కడ ఆప్షన్ 3 తప్పుగా ఉంది. ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి రద్దు కాదని ఉంది కదా. యాక్చువల్ ప్రధానమంత్రి రాజీనామా చేస్తే మంత్రిమండలి రద్దు అవుతుంది. మంత్రులు విడివిడిగా రాజీనామా చేసినప్పుడే మంత్రిమండలి రద్దు అవుతుంది కదా. మంత్రులు విడివిడిగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి ఒక్కడే రాజీనామా చేస్తే మంత్రిమండలి మొత్తం రద్దు అయిపోతుంది. మిగతా ఆప్షన్స్ అన్నీ కరెక్టే. సాధారణంగా ప్రధానమంత్రి పదవీకాలం 5 సంవత్సరాలు. ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ అధిపతి మరియు కేంద్ర మంత్రిమండలికి అధ్యక్షుడు. సాధారణంగా ప్రధానమంత్రి లోక్సభ నాయకుడిగా వ్యవహరిస్తాడు. లోక్సభ విశ్వాసం మెజారిటీపైన ఆధారపడి ఉంటుంది. లాహోర్ బస్సు దౌత్యంను ప్రారంభించిన ప్రధానమంత్రి ఎవరు? ఆన్సర్ అటల్ బిహారీ వాజ్పేయి. ఆప్షన్ 3. అటల్ బిహారీ వాజ్పేయి గురించి కొన్ని పాయింట్స్ చూద్దాం. పాకిస్తాన్తో స్నేహ సంబంధాలు నెలకొల్పుటకు 1999 సంవత్సరంలో ఢిల్లీ లాహోర్కు మధ్య అటల్ బిహారీ వాజ్పేయి లాహోర్ బస్సు దౌత్యం ప్రారంభించారు. అటల్ బిహారీ వాజ్పేయి మధ్యప్రదేశ్ గ్వాలియర్కి చెందినవాడు. 11వ లోక్సభలో అతి తక్కువ రోజులు అనగా 13 రోజులు ప్రధానమంత్రిగా పదవిని నిర్వహించి రాజీనామా చేశారు. జై జవాన్ జై కిసాన్ జై విజ్ఞాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. మత్తు పదార్థాల వినియోగానికి వ్యతిరేకంగా చట్టాలు రూపొందించడంలో ఈయన కృషి చేశారు. అటల్ బిహారీ వాజ్పేయి రాసిన గ్రంథాలు న్యూ డైమెన్షన్స్ ఆఫ్ ద ఫారెన్ పాలసీ, ఇంకోటి 3 డికేడ్స్ ఇన్ పార్లమెంట్. డోర్ క్లోజ్ చేయి. డోర్ తెచ్చి మళ్ళీ అక్కనే పోయినా. డోర్ క్లోజ్ చేయి. క్వశ్చన్ పార్లమెంటరీ సంప్రదాయం ప్రకారం ప్రధానమంత్రి ఈ దిగువ పరిస్థితిలో పదవి కోల్పోతాడు. ఆన్సర్ థర్డ్ ఆప్షన్ ABDE అంటే ఫస్ట్ ఆప్షన్. ఓకే, ఫస్ట్ ఆప్షన్. లోక్సభలో మంత్రిమండలిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గినప్పుడు. నెక్స్ట్ B లోక్సభలో విశ్వాసం పొందగోరిన ఆ తీర్మానం మెజారిటీ లభించినప్పుడు. నెక్స్ట్ C ఇక్కడ తప్పుగా ఉంది. C కాదు, ఎందుకంటే రాజ్యసభకు ద్రవ్య బిల్లు పైన ఎటువంటి అధికారం ఉండదు కాబట్టి ఇక్కడ ఈ ఆప్షన్ తప్పు అవుతుంది. రాజ్యసభ ద్రవ్య బిల్లును తిరస్కరించినప్పుడు అన్నారు కదా, ఇది తప్పు. నెక్స్ట్ 4th అంటే D రాష్ట్రపతి ప్రసంగానికి సంబంధించిన ధన్యవాద తీర్మానం విగిపోవడం లేదా ప్రతిపక్షాలు ప్రతిపాదించిన సవరణ తీర్మానం నెగ్గడం.
అంటే నెగ్గినప్పుడు. నెక్స్ట్ ఈ బడ్జెట్పై కోత తీర్మానం నెగ్గినప్పుడు. ఏ, బి, డి, ఈ 4 సందర్భాల్లో ప్రధానమంత్రి తన పదవి కోల్పోతాడు. ఈ రాజ్యసభ ద్రవ్య బిల్లును తిరస్కరించడం కాకుండా ఒకవేళ లోక్సభ ద్రవ్య బిల్లును తిరస్కరిస్తే కూడా అప్పుడు కూడా ప్రధానమంత్రి తన పదవిని కోల్పోతాడు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రి ఈ క్రింది సంస్థలు, మండలి లేదా కమిషన్ల చైర్మన్లకు అంటే వీటికి చైర్మన్గా వ్యవహరిస్తారు. ఈ క్రింద ఉన్న వాటిలో వేటికి చైర్మన్గా వ్యవహరిస్తాడు ప్రధానమంత్రి? ఆన్సర్, ఇందులో సి ఒక్కటి కాదు, కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్కు కాకుండా మిగతా అన్నిటికీ ప్రధానమంత్రి చైర్మన్గా వ్యవహరిస్తాడు. అంటే నీతి ఆయోగ్కి, జాతీయ అభివృద్ధి మండలికి, విపత్తు నిర్వహణ మండలికి, అంతరాష్ట్ర మండలికి, జాతీయ జలవనరుల మండలికి, జాతీయ భద్రతా మండలికి చైర్మన్గా వ్యవహరిస్తారు. క్వశ్చన్, 12వ లోక్సభలో 13 నెలలు ప్రధానిగా పనిచేసి విశ్వాస తీర్మానంలో 1 ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయిన ప్రధాని ఎవరు? ఆన్సర్, అటల్ బిహారీ వాజ్పేయి. అటల్ బిహారీ వాజ్పేయి గురించి మరికొన్ని బిట్స్. జర్మనీ తరహా విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించిన వ్యక్తి. పోఖ్రాన్లో రెండవసారి అనగా 1998లో అణుపరీక్షలు నిర్వహించారు. కార్గిల్ యుద్ధాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. అమెరికాలో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంటకు ప్రయత్నించారు. ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో జనరల్ అసెంబ్లీని ఉద్దేశించి హిందీలో ప్రసంగించిన మొదటి వ్యక్తి. సుమారు 24 పార్టీల కలయిక అయిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వానికి నాయకుడిగా వ్యవహరించాడు. స్వాతంత్ర అనంతరం 5 సంవత్సరాల పాటు కొనసాగిన మొదటి కాంగ్రెసేతర ప్రభుత్వం. అది వాజ్పేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం. 2001 డిసెంబర్ 13న పార్లమెంటుపై ఉగ్రదాడి ఈయన కాలంలో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ప్రధానమంత్రిని బర్తరఫ్ చేయవచ్చా? అంటే యాక్చువల్ స్టేట్మెంట్ కంక్లూజన్ టైప్లో ప్రిపేర్ చేయాలి, జనరల్గా ప్రిపేర్ చేశాను. రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రిని బర్తరఫ్ చేయవచ్చా అంటే చేయవచ్చు. దీనికి ఎక్స్ప్లెనేషన్, ప్రకరణ అంటే ఆర్టికల్ 75(2) ప్రకారం రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంత వరకే మంత్రిమండలి అధికారంలో ఉంటుంది. రాష్ట్రపతి మంత్రిమండలిపై విశ్వాసం కోల్పోతే వారిని తొలగించగలడా అనే సంశయం మనకు ఉంటుంది. అయితే ప్రకరణలో వాడిన పదజాలం అంటే ప్రకరణలో వాడిన దాని ప్రకారం చూస్తే ప్రధానమంత్రిని మంత్రిమండలి రాష్ట్రపతి తొలగించగలడు. అంటే వీరిద్దరిని, ప్రధానమంత్రిని మరియు మంత్రిమండలిని రాష్ట్రపతి తొలగించగలడు. ఇందులో కాంగ్రెసేతర ప్రధానమంత్రులు ఎవరు? ఆన్సర్, పై అందరూ అంటే విపి సింగ్, హెచ్డి దేవగౌడ, చరణ్ సింగ్, చంద్రశేఖర్, ఐకే గుజ్రాల్ వీరందరూ కాంగ్రెసేతర ప్రధానమంత్రులు. ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్, ఇండియన్ లింకన్ అని ఏ ప్రధానిని పిలుస్తారు? ఆన్సర్, లాల్ బహదూర్ శాస్త్రి. శాస్త్రి గురించి కొన్ని బిట్స్. ఈయన పదవీ కాలం 1964 జూన్ నుంచి 1966 జనవరి వరకు. ఈయన జన్మస్థలం ఉత్తరప్రదేశ్. కేంద్ర మంత్రిగా పనిచేసి ప్రధాని అయిన మొదటి వ్యక్తి. కేంద్రంలో ఎలాంటి పోర్ట్ఫోలియో లేకుండానే కేంద్ర మంత్రిగా కొనసాగిన మొదటి వ్యక్తి. 1965లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. 1966లో పాకిస్తాన్కి చెందిన జనరల్ ఆయూబ్ ఖాన్తో కలిసి తాష్కెంట్ ఒప్పందంపై సంతకాలు చేశారు. జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. హరిత విప్లవం, క్షీర విప్లవం కొరకు కృషి చేశారు. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఈయన కాలంలో ఏర్పడింది.
నెహ్రూ మంత్రివర్గంలో కర్ణాటకలో జరిగిన రైలు ప్రమాదానికి నైతిక బాధ్యత వహించి రైల్వే శాఖ మంత్రి పదవికి రాజీనామా చేశారు. విదేశీ పర్యటనలో ఉండగా మరణించిన ఏకైక ప్రధాని అంటే తాష్కెంట్లో. పదవిలో ఉండగా మరణించిన రెండో ప్రధాని. 1966లో ఈయన భారతరత్న అవార్డును పొందారు. పార్లమెంటరీ కార్యదర్శులను ఎవరు నియమిస్తారు? ఆన్సర్ రాష్ట్రపతి నియమిస్తాడు.